వీడియోలో మనం రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్‌కి సంబంధించిన నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. యాక్చువల్లీ 1 మంత్ బ్యాక్ రిలీజ్ అయింది. దాని అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఇవాల్టి నుంచి స్టార్ట్ అయింది. సో, మనము దానికి సంబంధించిన పేపర్ నోటిఫికేషన్ మాత్రమే ఇంతకుముందు వీడియోలో చేశాము. సో, నా యూట్యూబ్ ఛానల్‌లో నేను ఆల్రెడీ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్‌కి సంబంధించిన నోటిఫికేషన్ ఏదైతే పేపర్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఆల్రెడీ నేను యూట్యూబ్ ఛానల్‌లో అప్లోడ్ చేయడం జరిగింది. అది అంత డీటెయిల్డ్‌గా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. సో, వాళ్ళు జస్ట్ ఎలిజిబిలిటీ ఏంటి, ఎవరు అప్లై చేయొచ్చు, ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఏంటి అనేది మాత్రమే ఇచ్చారు. అండ్ అప్లికేషన్ ప్రాసెస్ అఫీషియల్ నోటిఫికేషన్ అనేది ఇవాళ నుంచే మనకి యాక్చువల్లీ స్టార్ట్ అయింది. కాబట్టి దానికి సంబంధించిన రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాన్ని షేర్ చేయడానికి, అప్లికేషన్ ఎలా చేయాలి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ వీడియో చేస్తున్నాను. సో, మనము ఎవరైతే అసలు అప్లై చేయడానికి ఎలాంటి నాలెడ్జ్ లేని వాళ్ళకు కూడా మనము ఈ వీడియో ద్వారా మనము అప్లికేషన్ ఎలా చేయాలి, మరి నోటిఫికేషన్ అర్థం చేసుకోవడం ఎలా, ఏంటి అనేది కూడా మీకు నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, మనం ముందుగా మనకు అసలు ఏమి ఇన్ఫర్మేషన్ తెలియదు. నేను ఇప్పుడు వీడియో చెప్తున్నాను కదా! సో, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ నేను చూడాలనుకుంటున్నాను. సో, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఆర్‌పీఎఫ్ అంటాం కదా! రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్. సో, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అని కొట్టానండి. కొట్టిన తర్వాత ఇక్కడ చూడొచ్చు మీరు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ పోస్ట్. సో, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ జాబ్స్ అని కొట్టాను. జాబ్స్ 2024 కొట్టగానే మనకి ఇలా వెబ్‌సైట్ ఓపెన్ అయిందండి. సో, మీరు చూడొచ్చు ఇక్కడ indianrailways.gov.in తర్వాత ఇండియన్ రైల్వే. సో, మనకి రిలవెంట్ వెబ్‌సైట్ ఏంది అంటే ఇక్కడ ఇండియన్ రైల్వే rpf.indianrailways.gov.in. సో, ఎందుకంటే మనం ఇప్పుడు అప్లై చేస్తున్న జాబ్స్ రైల్వే జాబ్స్ కాదు. రైల్వేలో ఉన్న రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ జాబ్స్. కాబట్టి సో, ఈ లింక్ అన్నా క్లిక్ చేద్దాం, ఈ లింక్ అన్నా క్లిక్ చేద్దాం. సో, నేను ఇది క్లిక్ చేస్తాను. క్లిక్ చేస్తే ఏం జరిగింది చూద్దాం. సో, ఇక్కడ మనకి ఇండియన్ రైల్వేకి సంబంధించిన వెబ్‌సైట్‌కి నావిగేట్ అయ్యాము. అండ్ దీంట్లో మనకి ఏమన్నా మరి నోటిఫికేషన్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉందా? ఓకే. ఇది ఏదో వెబ్‌సైట్‌కి ఓపెన్ అయింది. ఇది వెబ్‌సైట్ అంత క్లియర్‌గా లేదు. మరి అఫీషియల్‌గా వెబ్‌సైట్ కూడా ఉంది కదా! ఇండియన్ రైల్వేకి సంబంధించిన రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ వెబ్‌సైట్. సో, ఇది చూద్దాం. ఇది నీట్‌గా ఉందండి. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్. సో, దీంట్లోనే మనము యాక్చువల్లీ ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం జరిగింది. లాస్ట్ టైము వీడియో రూపంలో మీకు షేర్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు. సో, దీంట్లో మనకి రిక్రూట్‌మెంట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. రిక్రూట్‌మెంట్. సో, ఇక్కడ రిక్రూట్‌మెంట్స్ చూస్తే ఇక్కడ అప్‌కమింగ్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. అప్‌కమింగ్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ అప్‌కమింగ్ రిక్రూట్‌మెంట్స్ ఏవున్నాయి. ఇక్కడ సెంట్రలైజ్డ్ నోటిఫికేషన్ నంబర్ RPF 01/2024, RPF 02/2024 రిక్రూట్‌మెంట్ ఆఫ్ సబ్ ఇన్స్‌పెక్టర్స్ అండ్ కానిస్టేబుల్స్ ఇన్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అండ్ రైల్వే ప్రొటెక్షన్ స్పెషల్ ఫోర్స్. సో, ఈ రెండిట్లో కూడా రిక్రూట్‌మెంట్‌కి కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ పోస్టులు రిక్రూట్‌మెంట్ చేయడానికి మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయిందని దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అప్‌కమింగ్ రిక్రూట్‌మెంట్స్ అండి. ఇంకా రిక్రూట్‌మెంట్ అయిపోలేదు. ఓకే. సో, ఇప్పుడు ఈ లింక్ క్లిక్ చేస్తున్నాను. లింక్ క్లిక్ చేస్తే మీకు ఏం జరుగుతుందో చూద్దాం. సో, లింక్ క్లిక్ చేయగానే మనకి ఇలా చూడండి ఇది ఏదైతే ఉందో పేపర్ నోటిఫికేషన్ దీన్ని నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను యాక్చువల్లీ. ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఏంటి అనేది అప్లికేషన్ ప్రాసెస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది. ఇవాళ నుంచే స్టార్ట్ అయిందండి. అండ్ మనకి 1 మంత్ టైం ఇచ్చారు. 14th మే వరకు మనం అప్లై చేసుకోవచ్చు. అండ్ మనకి సబ్ ఇన్స్‌పెక్టర్ పోస్టులు ఎన్ని ఉన్నాయి మరి 452 పోస్టులు ఉన్నాయి. అండ్ కానిస్టేబుల్ పోస్టులు 4208 ఉన్నాయండి. ఈ రెండు కలిపేసి మనకు 4660 పోస్ట్స్ ఉన్నాయి. సో, ఇక్కడ పే లెవెల్స్ ఇచ్చారు 6, 3 అంటే సబ్ ఇన్స్‌పెక్టర్‌లో సాలరీలో మనకు హాఫ్ సాలరీ కానిస్టేబుల్‌కి వస్తుందని దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ మెడికల్ స్టాండర్డ్స్ అయితే ఇద్దరికీ సేమ్ ఉన్నాయి. అండ్ ఏజ్ అనేది సబ్ ఇన్స్‌పెక్టర్‌కి అయితే 20 నుంచి 28 ఇయర్స్ ఉండాలి. అండ్ కానిస్టేబుల్‌కి అయితే 18-28 ఇయర్స్ ఉండాలి. ఓకే. అండ్ వీళ్ళకి 10th క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది కానిస్టేబుల్ అప్లై చేయాలనుకుంటే. అండ్ ఎవరైతే డిగ్రీ చేశారో వాళ్ళు మాత్రమే సబ్ ఇన్స్‌పెక్టర్ పోస్ట్‌కి అప్లై చేయడానికి ఛాన్స్ ఉందండి. సో, 2 నోటిఫికేషన్స్. ఒకటేమో నోటిఫికేషన్ నెంబర్ 1 సబ్ ఇన్స్‌పెక్టర్‌కి అండ్ నోటిఫికేషన్ నెంబర్ 2 కానిస్టేబుల్ కోసం అని మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ ఇంకేమైనా మనకు పనికొచ్చే ఇన్ఫర్మేషన్ ఉందా? ఓకే. ఇంకా దీంట్లో ఎగ్జామినేషన్ ఫీ చూద్దాం. ఎగ్జామినేషన్ ఫీ అనేది 500 ఉందండి ఫర్ ఆల్ క్యాండిడేట్స్. ఎవరికి మరి ఎక్సెప్షన్ ఉంది. కొంతమంది ఎక్సెప్ట్ కేటగిరీస్ మెన్షన్డ్ బిలో ఎట్ సీరియల్ నెంబర్ 2 వీళ్ళకి తప్పితే మిగతా వాళ్ళందరికీ 500 అని చెప్తున్నాం. మరి వీళ్ళకి తప్పితే అంటే ఆ తప్పిన వాళ్ళు ఎవరు? ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్‌మెన్, ఫీమేల్, మైనారిటీస్ అండ్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 250 ఎగ్జామినేషన్ ఫీ ఉంది. మిగతా వాళ్ళందరికీ మాత్రం 500 ఎగ్జామినేషన్ ఫీ ఉంది. ఔట్ ఆఫ్ దిస్ మనకి 400 ఎగ్జామినేషన్ అపియర్ అయిన తర్వాత మనకి 400 అమౌంట్ రీఫండ్ అవుతుంది. అండ్ వీళ్ళకైతే 250 మొత్తం కూడా రీఫండ్ అవుతుంది. బట్ వాళ్ళ ఎగ్జామినేషన్ అపియర్ అయిన తర్వాత మాత్రమే ఆ 250 కూడా మనకి రీఫండ్ అవుతుంది. అండ్ ఈ ఎగ్జామినేషన్ వచ్చి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ద్వారా కండక్ట్ చేస్తారు. మొత్తానికి 2 అవర్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి నోటిఫికేషన్ వెబ్‌సైట్స్‌కి వెళ్లి విజిట్ చేయాల్సి ఉంటుందండి. మనం ఈ రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్స్ ఏవైతే ఉంటాయో ఏదో ఒక వెబ్‌సైట్‌కి వెళ్లి మనం అప్లై చేసుకున్న తర్వాత అప్లై చేసుకునేటప్పుడు మనకి నోటిఫికేషన్‌కి సంబంధించిన క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఇచ్చారు. సో, ఇప్పుడు మనము తెలుగు వాళ్ళం కాబట్టి మనకి రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు సికింద్రాబాద్ ఉంటుంది. సో, సికింద్రాబాద్ లింక్ క్లిక్ చేయాలి. సో, ఇప్పుడు నేను క్లిక్ చేశాను చూడండి. ఇక్కడ నుంచి డైరెక్ట్‌గా మనకి ఆర్ఆర్‌బీ సికింద్రాబాద్ వెబ్‌సైట్‌కి వెళ్తుంది.
ఆర్ఆర్బీ సికింద్రాబాద్ వెబ్సైట్ ఏదైతే ఉందో దాంట్లోకి వచ్చామండి. ఇక్కడ మనము దీంట్లో మనం ఏం చేయాలి, మరి మనము ఈ నోటిఫికేషన్స్ సంబంధించి ఇన్ఫర్మేషన్ చూద్దాం అనుకున్నాం కదా. సో ఇక్కడ లింక్స్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి 01, 02 రెండు నోటిఫికేషన్స్ మీకు ఆల్రెడీ చెప్పాను కదా పేపర్ నోటిఫికేషన్లో. సో రెండు నోటిఫికేషన్స్ సంబంధించిన అఫీషియల్ పీడిఎఫ్ పేపర్స్ మనం చూసుకోవాల్సి ఉంటుంది. సో క్లిక్ హియర్ ఫర్ లింక్, నేను ఇలా క్లిక్ చేశాను చూడండి. సో ఇక్కడ మనకి ఆల్రెడీ వెబ్సైట్ ఓపెన్ అయింది. సో ఇప్పుడు ఇక్కడ దీంట్లో మనకి 01, 02 నోటిఫికేషన్స్ ఉన్నాయి. సో 01, 02 నోటిఫికేషన్స్ క్విక్గా మనం తొందరగా ఒకసారి చెక్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. దానికి సంబంధించిన పేజెస్ కూడా నేను ఆల్రెడీ ఓపెన్ చేశాను. సో 01 అనేది మనకి సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులకు సంబంధించింది. సో ఇది 01కి సంబంధించిన ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్. ఓకే, దీంట్లో మనకి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. మనకి అప్లికేషన్స్ ఇవాళ నుంచి స్టార్ట్ అయినాయి అని చెప్పారు. అండ్ 14th మే వరకు మనం అప్లై చేసుకోవచ్చు. మనకి ఇక్కడ ఆల్రెడీ చెప్పుకున్నాము, ఏజ్ అనేది 20 to 28 ఇయర్స్ మధ్యలో ఉండాలి. అండ్ 452 జాబ్స్ ఇంక్లూడింగ్ ఆల్ ఆర్ఆర్బీస్ ఉంటాయని చెప్పాం. పే లెవెల్ 6 ఉంటుంది. ఇనిషియల్ పే వచ్చి అంటే బేసిక్ పే 35,400 ఉంటుందండి. అండ్ ఇంకేమైనా ఇన్ఫర్మేషన్, మనం ఎగ్జామినేషన్ ఫీ కూడా చెప్పుకున్నాం. 500 to 250 ఎగ్జామినేషన్ ఫీ ఉంటుందని చెప్పుకున్నాము. అండ్ ఇంకా మనకి పనికి వచ్చే ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందా, ఇంత పెద్ద నోటిఫికేషన్ మొత్తం మనకు అవసరం లేదు. ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉన్నాయి. సో మనం అప్లై చేసుకునేటప్పుడు మనకి ఏజ్ రిలాక్సేషన్ ఉంటే మనకి ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి. ఓకే, మన కేటగిరీని బట్టి మనకి ఎంత ఏజ్ ఉండాలి ఏంటి అనేది మనకి ఆటోమేటిక్గా అప్లై చేసేటప్పుడు వచ్చేస్తుంది. అండ్ ఇంకేమైనా మనకి పనికొచ్చే ఇన్ఫర్మేషన్ ఉందా? ఓకే, ఇది దీనికి సంబంధించిన ఎలా ఉండాలి ఏంటి మెడికల్ స్టాండర్డ్స్ అని ఇచ్చారండి. ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అండ్ తర్వాత మనకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ రెండు కండక్ట్ చేస్తామని చెప్పారు. ఎగ్జామినేషన్ ప్యాటర్ను మిగతా అదంతా కూడా మనకి అవసరం లేదు యాక్చువల్లీ. సో ఇది 01కి సంబంధించిన నోటిఫికేషన్కి సంబంధించిన పీడిఎఫ్ అండి. అండ్ 02 ఇక్కడ 02 అనేది కానిస్టేబుల్ పోస్ట్కి సంబంధించింది. అండ్ కానిస్టేబుల్ పోస్ట్కి కూడా మనకి అప్లికేషన్ అనేది ఇవాళ నుంచే స్టార్ట్ అయింది. 14th మే వరకు మనం అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మనం చూసుకున్నాము ఆల్రెడీ, ఇందాక చెప్పాం కదా మనకి టోటల్ వేకెన్సీస్ 4,208 కానిస్టేబుల్ వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ వాళ్ళకి ఇనిషియల్ పే వచ్చి 21,700 ఉంటుంది. 18 to 20 ఇయర్స్ ఏజ్ మధ్యలో ఉండాలి. మనం ఇందాక చెప్పాము ఎస్ఐకి అయితే 20 to 20 ఇయర్స్ మధ్యలో ఉండాలి. బట్ వీళ్ళకి 18 to 28 ఇయర్స్ మధ్యలో ఉండాలని చెప్పారు. అండ్ మనకి ఇక్కడ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ మిగతా ఇన్ఫర్మేషన్ కూడా మనకి దీంట్లో సేమ్ ఉంటుంది. ఓకే, ఎందుకంటే వాళ్ళకి వీళ్ళకి సేమ్ మెడికల్ స్టాండర్డ్స్ ఉంటాయి. ఎగ్జామినేషన్ ఫీ కూడా సేమ్ 500 అనేది అదర్ దాన్ ఎస్సీ ఎస్టీ అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్కి ఉంటుంది. మిగతా వాళ్ళకైతే 500 ఉంటుంది. అండ్ ఇక్కడ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. ఎగ్జామినేషన్ వచ్చి 120 మినిట్స్ ఉంటుందండి, 90 మినిట్స్ ఉంటుందండి టోటల్ డ్యూరేషన్. 120 క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, కంప్యూటర్ బేస్డ్లో ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుందని చెప్తున్నారు. ఇక్కడ మినిమం పాస్ క్వాలిఫికేషన్కి మనకి 35% యూఆర్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, నాన్ క్రిమిలేయర్ వాళ్ళకి అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 30% మినిమం మార్క్స్ రావాల్సి ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో అరిథమెటిక్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఉంటుంది. జనరల్ అవేర్నెస్ ఇవి సేమ్ మనకి ఎవరైతే కానిస్టేబుల్, ఎస్ఐ ఎవరైతే రెండింటికి కూడా సేమ్ టెస్ట్ ఉంటుంది. అండ్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. అండ్ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ కూడా ఉంటుంది. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో ఇక్కడ స్టాండర్డ్స్ ఇలా ఇచ్చారు. అండ్ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ ఇక్కడ ఇలా ఉన్నాయండి. రెండు కూడా చూసుకోవచ్చు. ఇద్దరికి సేమే ఉంటుంది. సో దీనికి సంబంధించినంత వరకు ఇది కానిస్టేబుల్ సంబంధించింది. మరి దీని అప్లికేషన్ ఎలా చేయాలనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా. యాక్చువల్లీ మన మోటో అదే కదా. ఇక్కడ మనకి పోస్టులు కూడా ఇచ్చారు చూడండి, ఎన్ని పోస్టులు ఉన్నాయి ఏంటి అనేది. 4,200లో మనకి మేల్కి ఎంతమంది ఉంటాయి, మనకి ఫీమేల్కి ఎంత ఉంటాయి, ఇక్కడ సపరేట్ చూపించి ఈచ్ కేటగిరీ మనకి అన్రిజర్వ్డ్ ఎస్సీ అంటే ఓసీ క్యాటకి, ఎస్సీ ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వీళ్ళకి సపరేట్గా మేలు ఫీమేల్కి ఎంతమంది ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది ఇక్కడ ఇచ్చేశారు. సో తర్వాత కొన్ని డాక్యుమెంట్స్ ఫార్మాట్స్ ఇచ్చారు. ఇది టోటల్గా 22 పేజెస్ ఉన్నా కూడా మనకి దీనిలో మనకి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏమీ లేదు. సో మనం అప్లై ఎలా చేయాలనేది మీకు ఇక్కడ నేను చూపించాల్సి ఉంది. యాక్చువల్ అదే కదా మన మెయిన్ మోటో. సో ఇక్కడ మీరు అప్లై క్లిక్ చేయాలనుకుంటే అప్లైలో మనకి అకౌంట్ ఉంటే మనం అప్లై చేసుకోవచ్చు డైరెక్ట్గా. అకౌంట్ లేకపోతే అకౌంట్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది. అకౌంట్ ఉన్నప్పుడు ఎలా చేయాలంటే క్రియేట్ అన్ అకౌంట్, ఆల్రెడీ హ్యావ్ అన్ అకౌంట్ అని చెప్పేసి మనం డైరెక్ట్గా ఇది క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఆల్రెడీ అకౌంట్ ఉంటుంది కాబట్టి మొబైల్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్ అండ్ పాస్వర్డ్ తోటి మనం రిజిస్ట్రేషన్ చేసుకుని ఉంటాం. సో ఆ డీటెయిల్స్ ఎంటర్ చేసేసి మనం డైరెక్ట్గా అకౌంట్లోకి లాగిన్ అయిపోవచ్చు. సపోజ్ మనకి ఇది లేదనుకుంటే మనం అకౌంట్ క్రియేట్ చేయాల్సి ఉంటుందండి. క్రియేట్ అయిన అకౌంట్ ఇక్కడ మనకి కొన్ని ఫీల్డ్స్ అడుగుతారు. సో ఆ డేటా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కంట్రీ ఆఫ్ ఆరిజిన్ ఇక్కడ ఇండియన్ నేషనల్సే మాత్రమే అప్లై చేసుకోవచ్చు. అండ్ మీ ఫుల్ నేమ్ ఇక్కడ మెట్రికులేషన్లో ఉన్నట్టు, మీ 10th క్లాస్ మెమోలో ఉన్నట్టు ఇక్కడ మీరు ఫుల్ నేమ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ రీటైప్ ఫుల్ నేమ్ కూడా చేయాల్సి ఉంటుంది. హ్యావ్ చేంజ్ యువర్ నేమ్, మీరు నేమ్ చేంజ్ చేసుకున్నారా అని అడుగుతున్నారు. ఇక్కడ చేంజ్ చేసుకుంటే ఎస్ పెట్టండి, లేదంటే నో పెట్టేయండి. సో నేమ్ చేంజ్ చేసుకుంటే మరి ఇక్కడ దానికి సంబంధించిన మనకి నేమ్ ఎలా చేంజ్ చేశారు ఏంటి అనేది కూడా ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో నేమ్ చేంజ్ చేయలేదు అనుకుని మనం అప్లై చేద్దాము. ఓకే, నో అని పెట్టేసి అప్లై చేద్దాం. అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. రీటైప్ డేట్ ఆఫ్ బర్త్ కూడా మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సెలెక్ట్ జెండర్ మేలా ఫీమేలా ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ రీసెలెక్ట్ జెండర్ మేలా ఫీమేలా. ఫాదర్ నేము అదే ఫాదర్ నేమ్ను మళ్ళీ రీటైప్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా
యాజ్ పర్ ఎస్ఎస్సి సర్టిఫికేట్ ప్రకారం మనం ఎంటర్ చేస్తే బెటర్ అండి. ఇక్కడ కూడా అదే చూస్తున్నారు. ఇక్కడ మీరు 10th క్లాస్ మెమోలో ఉన్నట్టు మనం ఎంటర్ చేయమని అడుగుతున్నాడు. అండ్ మదర్ నేము, రీటైప్ మదర్ నేమ్ కూడా చేయాల్సి ఉంటుంది. అండ్ ఆధార్ వెరిఫికేషన్ మనం చేయాల్సి ఉంటుంది. ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి వెరిఫై యూజింగ్ ఆధార్ అని క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఓకే, మనం ఇక్కడ వెరిఫై ఆధార్ అని క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీ దగ్గర ఆధార్ లేకపోతే మీరు ఐ డోంట్ హ్యావ్ ఆధార్ కార్డ్ అని కూడా మీరు అప్లై అగైన్ మీరు చేసుకోవచ్చు. ఐ డోంట్ హ్యావ్ ఆధార్ అన్నప్పుడు మీకు ఇక్కడ ఈ డాక్యుమెంట్స్ తోటి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్, పాన్, ఓటర్ ఐడి, ఎంప్లాయర్ ఐడి కార్డ్, స్కూల్, కాలేజ్, యూనివర్సిటీ ఏదైతే మీరు చదువుతున్నారో వాటి స్కూల్, కాలేజ్ ఐడెంటిటీ కార్డ్స్ తోటి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. బట్ మనం ఇప్పుడైతే ప్రజెంట్ ఆధార్ తోటే అప్లై చేద్దామండి. ఆధార్ తోటి మనం అప్లై చేసుకుని ఎలా చేయాలి ఏందనేది మీకు చూపిస్తాను. వెరిఫై ఆధార్. ఓకే, అండ్ మనకి ఇక్కడ కాంటాక్ట్ డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మనకి ఇక్కడ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసి జనరేట్ ఈమెయిల్ ఓటీపీ చేయాల్సి ఉంటుంది. అండ్ మొబైల్ నెంబర్ కూడా మీరు ఎంటర్ చేసి మొబైల్కి కూడా ఓటీపీ మనము జనరేట్ చేపించి ఆ ఓటీపీ ఏదైతే వస్తుందో ఇక్కడ మీరు వాటిని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆఫ్టర్ దట్ మనం ఇక్కడ పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ కూడా మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుందండి. పాస్వర్డ్కి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. క్యాపిటల్ లెటర్, స్మాల్ లెటర్, స్పెషల్ క్యారెక్టర్స్ అండ్ నెంబర్స్ పెట్టి మనం పాస్వర్డ్ సెట్ చేయాల్సి ఉంటుంది. అండ్ మినిమం 8 క్యారెక్టర్స్ లెంత్ ఉండేటట్టు పాస్వర్డ్ సెట్ చేయాల్సి ఉంటుంది. ఆఫ్టర్ దట్ మనం ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసేసి ఈ క్యాప్చా ఏదైతే ఇక్కడ కనిపిస్తుందో అలాగే మనం ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ దాని తర్వాత మనం ప్రివ్యూ అండ్ క్రియేట్ అన్ అకౌంట్ క్లిక్ చేయాల్సి ఉంటుందండి. ప్రివ్యూ అండ్ క్రియేట్ అన్ అకౌంట్ అయిపోయిన తర్వాత మనకి అకౌంట్ క్రియేట్ అవుతుంది. వన్స్ మనకి అకౌంట్ క్రియేట్ అయిన తర్వాత మనం ఏం చేయొచ్చు, మరి అకౌంట్ క్రియేట్ అయిన తర్వాత మనం డైరెక్ట్గా లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. లాగిన్ హియర్. సో ఇలా లాగిన్ అయిపోయిన తర్వాత మనకి లాగిన్ చేయాల్సి ఉంటుంది. లాగిన్లో మనం మొబైల్ నెంబరు, ఈమెయిల్ అడ్రస్ లేదా పాస్వర్డ్ తోటి మనం ఎంటర్ చేసి మనము లాగిన్ అవ్వచ్చు అండి. ఇక్కడ క్యాప్చా కూడా ఎంటర్ చేయాల్సి ఉంది. దాని తర్వాత మనం ఇక్కడ లాగిన్ అవ్వాల్సి ఉంటుందండి. ఓకే, సో ఇక్కడ మీకు నా మొబైల్ నెంబర్ తోటి నేను లాగిన్ అయ్యాను. లాగిన్ అయిన తర్వాత నేను స్క్రీన్ షాట్స్ క్యాప్చర్ చేశాను. దాని తర్వాత మనకి నెక్స్ట్ స్టెప్స్ ఏముంటాయి అనేది మీకు నేను స్క్రీన్ షాట్ తీశాను కాబట్టి వాటి ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఓకే, సో ఇక్కడ మనకి స్క్రీన్ షాట్ తీశానండి. సో స్క్రీన్ షాట్స్ ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్రెడీ అన్ని స్క్రీన్ షాట్స్ తీశాను. ఆ స్క్రీన్ షాట్స్ ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఇక్కడ ఇలా నేను ఒక ఫోల్డర్ క్రియేట్ చేశాను ఆర్పిఎఫ్ అని. ఫస్ట్ అయితే మనం ఇక్కడ ఇలా స్టెప్ 1 క్రియేటింగ్ అకౌంట్ ఉంటుంది కదండి. అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు ఇలా మనకి ఇన్ఫర్మేషన్ మీకు చెప్పాను. సో ఈ ఫీల్డ్స్ గురించి మీకు ఆల్రెడీ నేను చెప్పాను. దీని తర్వాత చూడండి మనకి రెండో స్టెప్ అండి. రెండో స్టెప్లో మనకి ఇలా ఓటీపీ వస్తుంది. ఓటీపీని ఎంటర్ చేయాలి. మొబైల్ నెంబర్ వస్తుంది. మొబైల్ నెంబర్ ఓటీపీ ఎంటర్ చేయాలి. తర్వాత పాస్వర్డ్ సెట్ చేయాలి. కన్ఫర్మ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేయాలని చెప్పాను కదా. నేను ఎంటర్ చేసేటప్పుడు క్యాప్చా ఇది ఉంది. సో ఎంటర్ చేశాను. మీకు ఏదైతే క్యాప్చా వస్తుందో అది మీరు ఇక్కడ ఎంటర్ చేసేసి తర్వాత ప్రివ్యూ అండ్ క్రియేట్ అకౌంట్ క్లిక్ చేయండి. వన్స్ మీకు ప్రివ్యూ చేసుకున్న తర్వాత ఇన్ఫర్మేషన్ అంతా ఓకే అనుకుంటే మీరు అకౌంట్ కన్ఫర్మ్ చేసుకోవచ్చు. సో అండ్ దాని తర్వాత మీకు ఫోటో అండ్ సిగ్నేచర్స్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుందండి. ఫోటో అండ్ సిగ్నేచర్స్ అప్లోడ్ చేసిన తర్వాత మనము డైరెక్ట్గా లాగిన్ అవ్వచ్చు. అండ్ లాగిన్ అయిన తర్వాత మనకి నెక్స్ట్ ఇక్కడ నేను ఆఫ్టర్ లాగిన్ అని చూడండి ఇక్కడ వెరిఫై కూడా చేయించాను, ఆధార్ వెరిఫై. సో నాకు ఇక్కడ ఆధార్ వెరిఫై అన్నప్పుడు మనకి ఇక్కడ యాజ్ పర్ మెట్రికులేషన్ ఎలా ఉంది, యాజ్ పర్ ఆధార్ ఎలా ఉంది అనేది రెండు కూడా అడుగుతాడు. సో ఫుల్ నేము మనకి ఎలా ఉంది రెండిట్లో, అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఎలా ఉంది, జెండర్ ఎలా ఉంది. ఓకే, సో రెండు సేమ్ ఉండాలి. యాక్చువల్లీ నేనైతే ఇక్కడ డిఫరెంట్ అని పెట్టాను, జస్ట్ ఒక ట్రయల్ లాగా చేశాను. సో ఇదంతా అయిపోయిన తర్వాత వెరిఫై క్లిక్ చేయాలి. వెరిఫై క్లిక్ చేసుకుంటారు మీకు ఆధార్ వెరిఫై అయిపోతుంది. తర్వాత మీకు పాస్వర్డ్ సెట్ చేయడం అంతా చేస్తారు కదా, మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. ఓకే, ఆఫ్టర్ దట్ మనం లాగిన్ అయ్యామండి. లాగిన్ అయిన తర్వాత మరి ఇక్కడ లాగిన్ అయిన తర్వాత స్టెప్ 1 ఎలా ఉంది చూపిస్తాను చూడండి. సో లాగిన్ అయిన తర్వాత మనకి ఇలా 2 నోటిఫికేషన్స్ కనిపిస్తాయి. మీకు ఏది ఎలిజిబుల్ ఉంటే మీరు అది టిక్ మార్క్ పెట్టాల్సి ఉంటుందండి. ఐఎమ్ నాట్ కరెంట్లీ డిబార్డ్ బై ఎనీ ఆర్ఆర్బీ ఆర్ ఆర్ఆర్సీ. ఓకే, మీరు ఆర్ఆర్బీ నుంచి కూడా మీరు డిబార్ కాలేదని ఇక్కడ వాడి ఉద్దేశం. సో మీరు ఈ రెండిట్లో ఏది అప్లై చేయాలనుకుంటే దాన్ని టిక్ మార్క్ పెట్టండి. 1 వచ్చి ఎస్బీ సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జిక్యూటివ్, అండ్ రెండోది వచ్చి 02 కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్. ఓకే, సో మీరు ఏది అప్లై చేయాలనుకుంటే దాన్ని టిక్ మార్క్ పెట్టాల్సి ఉంటుంది. ఓకే, నేనైతే ప్రస్తుతానికి కానిస్టేబుల్ సంబంధించిన అప్లికేషన్ ఎలా చేయాలి, దీంట్లో సింపుల్గానే ఉంది ప్రాసెస్, రెండింటికి సేమే ఉంటుంది. సో ఫస్ట్ దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఎందుకంటే కానిస్టేబుల్ సంబంధించిన వాళ్ళకి చాలా మందికి అవేర్నెస్ తక్కువ ఉంటుంది. అంటే 10th క్లాస్ పాస్ అయి ఉంటారు కాబట్టి వాళ్ళకి కంప్యూటర్ బేస్డ్ నాలెడ్జ్ ఉండకపోవచ్చు. సో అందుకని ఆ ఉద్దేశంతో నేను కానిస్టేబుల్కి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించిన వీడియో చేస్తున్నాను. సో ఇలా మనం వన్స్ ఓపెన్ అయిన తర్వాత మనకి ఇక్కడ మనం ఏదైతే రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ 1 ఇక్కడ నేను చెప్పింది 2 కదా. సో 2 క్లిక్ చేశాను, తర్వాత నెక్స్ట్ క్లిక్ చేశానండి. నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత నాకు ఇలా అప్లికేషన్ ఇంటర్ఫేస్ వచ్చింది. సో దీంట్లో మనకి పర్సనల్ డీటెయిల్స్ డేటా అడుగుతుంది. పర్సనల్ డీటెయిల్స్లో మనకి ఏమేమి అడిగాయి, ఆ డేటా అంతా కూడా మనం ఆల్రెడీ అకౌంట్ క్రియేట్ చేసినప్పుడు ఏదైతే డేటా ఉంటుందో ఆ డేటా అనేది ఫెచ్ అవుతుంది. ఇక్కడ చూడండి, దిస్ డేటా ఈస్ ఫెచ్డ్ ఫ్రమ్ యువర్ ప్రీవియస్ సేవ్ డేటా, చెక్ ఆల్ డీటెయిల్స్ టు ప్రొసీడ్ ఫర్దర్. ముందుగా మనం ఆల్రెడీ అకౌంట్ క్రియేట్ చేసాం కాబట్టి, లేదా మనకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే మనం ఇంతకుముందు ఏదైనా నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటే అదే డేటా అనేది ఆటోమేటిక్గా మనకి ఇక్కడ
పాపులేట్ అవుతుందని వాళ్ళ ఉద్దేశం. సో ఇక్కడ మనం చూడొచ్చు ఏమేమి డేటా వచ్చింది. కంట్రీ ఆఫ్ నేషనాలిటీ, ఫుల్ నేము, జెండరు, మ్యారిటల్ స్టేటస్, చాయిస్ ఆఫ్ లాంగ్వేజ్ ఆఫ్ ఎగ్జామినేషన్, తర్వాత మనకి ఇక్కడ పుట్టుమచ్చలు అడుగుతున్నారు. పర్మనెంట్ విజువల్ మార్క్స్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ 1, ఐడెంటిఫికేషన్ 2, అండ్ ఈమెయిల్ అడ్రస్ వస్తుంది. ఫాదర్స్ నేమ్ యాజ్ పర్ ఎస్ఎస్సి. ఏజ్ మనకి ప్రజెంట్ ఇప్పుడు 01/07/2024 నాటికి మనకి ఏజ్ ఎంత ఉంటుంది అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో ఏజ్ అనేది మనకి యాక్చువల్లీ 18 to 28 ఇయర్స్ మధ్యలో ఉండాలి, లేకపోతే మనం ఎలిజిబుల్ కాదు కానిస్టేబుల్ పోస్ట్కి. సో అది ఇక్కడ వెరిఫై అవుతుందండి. దాని తర్వాత మదర్స్ నేమ్, మొబైల్ నెంబరు, మదర్ టంగ్ ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మదర్ టంగ్ అంటే మీ మాతృభాష ఏంటి అని. దాని తర్వాత మనకి ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్. సో ఇక్కడ నెక్స్ట్ స్టెప్లో మనకి డేటా ఎంటర్ చేసిన డేటా కనిపిస్తుంది. తర్వాత మనకి పోస్టల్ అడ్రస్ డేటా అనేది మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు కమ్యూనిటీ కూడా మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. యూఆర్ అంటే అన్రిజర్వ్డ్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ఏదైతే ఉంటుందో అది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ మీ పోస్టల్ అడ్రస్ డీటెయిల్స్ మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ప్రజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్, ఆటోమేటిక్గా మనము ప్రజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ డేటా అనేది మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, రెండు సేమ్ ఉంటే ఇక్కడ మనం టిక్ మార్క్ పెడితే రెండిట్లో సేమ్ డేటా వచ్చేస్తుంది. అండ్ దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చి ఇక్కడ మనకి కేటగిరీ డీటెయిల్స్ అడుగుతున్నారండి. ఎక్స్ సర్వీస్ మెన్ డీటెయిల్స్, మీరు ఎక్స్ సర్వీస్ మెన్ అయితే ఎస్ పెట్టండి. ఎస్ అయితే మీరు ఎక్స్ సర్వీస్ మెన్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అనేది డీటెయిల్స్ అడుగుతారు. అంటే మీరు ఎక్స్ సర్వీస్ మెన్గా ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పనిచేశారని అడుగుతారు. అండ్ దాని తర్వాత మీకు ఒకవేళ డిజేబిలిటీ అంటే మీకు ఏమైనా డిజేబిలిటీస్ ఉన్నాయి, అంగవైకల్యం ఉందా అని ఇక్కడ అడుగుతున్నారు. ఒకవేళ మీకు ఉంటే ఎస్ పెట్టండి, లేకపోతే నో పెట్టేయండి. అండ్ ఈబీసీ, ఒకవేళ మీరు ఈబీసీ అంటే ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాస్ అయితే మీరు ఇక్కడ ఎస్ పెట్టేయండి, లేకపోతే నో పెట్టేయండి. అండ్ తర్వాత మీరు ఒకవేళ ఆల్రెడీ రైల్వేలో పనిచేస్తున్నారా అని అడుగుతున్నాడు. ఇక్కడ పనిచేస్తే ఎస్ అని పెట్టండి, లేకపోతే నో అని పెట్టండి. పనిచేస్తే దానికి తగ్గట్టుగా మీకు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పనిచేస్తున్నారనే డేటా అడుగుతారు. అండ్ నాకు తెలిసినంత వరకు ఆల్రెడీ పనిచేస్తున్న వాళ్ళు ఎవరు కూడా కానిస్టేబుల్కి అయితే అప్లై చేయకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళు అప్లై చేయాలనుకుంటే ఎస్ఐ పోస్ట్కి అప్లై చేసుకుంటారు అనుకుంటున్నాను నా ఉద్దేశంలో. అండ్ దాని తర్వాత కరెంట్ ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్, మీరు ఆల్రెడీ ఒకవేళ వేరే ఏదైనా జాబ్ చేస్తున్నారని అడుగుతున్నారు. ఇక్కడ మీరు ఒకవేళ పనిచేస్తే ఇక్కడ వేసి పెట్టేయండి. పనిచేస్తే మీరు ఎన్ఓసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అంటే వేరే గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో పనిచేస్తే మీరు ఎన్ఓసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడైతే అవసరం లేదు. సో నాట్ అప్లికబుల్ అని పెట్టేసి నేను అప్లై చేశాను. అండ్ డీటెయిల్స్ ఆఫ్ కోర్స్ కంప్లీటెడ్ యాక్ట్ అప్రెంటిస్, ఒకవేళ మీరు అప్రెంటిస్గా ఒకవేళ పనిచేశారని అడుగుతున్నాడు. సో మీరు పని చేస్తుంటే కనుక ఇక్కడ మీరు పని చేసినట్టు ఇక్కడ వేసి పెట్టేయండి, లేకపోతే నో పెట్టేయండి. అండ్ దాని తర్వాత మీరు ఇందాక మనం చెప్పుకున్నాం అప్లికేషన్ ఫీ అనేది 500 ఉంటుంది. మన ఎగ్జామ్ రాసిన తర్వాత 400 అనేది మనకి రీఫండ్ అవుతుందని మనం చెప్పుకున్నాం కదా ఎగ్జామినేషన్ అపేర్ అయిన తర్వాత. ఒకవేళ మనకి ఆ ఎగ్జామినేషన్ అపేర్ అయిన తర్వాత ఎగ్జామినేషన్ ఫీ రీఫండ్ కావాలంటే మన అకౌంట్ డీటెయిల్స్ ఇక్కడ అడుగుతున్నారండి. ఆ అకౌంట్ డీటెయిల్స్ మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, మీరు ఇక్కడ ఐఎఫ్ఎస్సి కోడ్ ఎంటర్ చేసి కన్ఫర్మ్ చేసుకోవచ్చు. నాకైతే నేను కొట్టిన ఐఎఫ్ఎస్సి ప్రకారం నాకు ఇక్కడ నవీపేట్ మండల్ డిస్టిక్ నిజామాబాద్లో ఉన్న ఎస్బీఐ బ్రాంచ్ డీటెయిల్స్ నేను ఇక్కడ ఎంటర్ చేశాను కాబట్టి ఆ డీటెయిల్స్ అనేవి ఇక్కడ పాపులేట్ అయినాయండి. అండ్ తర్వాత మనం ఇక్కడ సేవ్ క్లిక్ చేసి నెక్స్ట్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ నెక్స్ట్ వచ్చి ఇక్కడ చూడొచ్చు మనం ఎసెన్షియల్ క్వాలిఫికేషన్, ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మనం ఆల్రెడీ అకౌంట్ క్రియేట్ చేసుకున్నప్పుడు మనం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఎంటర్ చేసుకుని ఉంటే ఆ డీటెయిల్స్ ప్రకారం మనకి ఇక్కడ ఆ డేటా వచ్చేస్తుంది. లేకపోతే మీరు ఇక్కడ ఎక్స్ట్రా డీటెయిల్స్ యాడ్ చేయాలంటే ఇక్కడ మీరు చూడొచ్చు క్వాలిఫికేషన్ అనే ఇక్కడ డ్రాప్ డౌన్ బాక్స్ ఉంది. ఇక్కడ మీరు ఏ క్వాలిఫికేషన్ యాడ్ చేయాలంటే ఆ క్వాలిఫికేషన్ సెలెక్ట్ చేస్తే మనకి ఇలా డీటెయిల్స్ అడుగుతుందండి. క్వాలిఫికేషన్ టైపు, రోల్ నెంబరు, స్టేట్, డిస్ట్రిక్ట్, బోర్డు, డేట్ ఆఫ్ పాసింగ్, ఈ డీటెయిల్స్ అనేది మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఫీల్డ్స్ నేను ఆల్రెడీ ఎంటర్ చేశాను కాబట్టి నాకు ఆటోమేటిక్గా డేటా వచ్చేసిందండి. మీకు ఇక్కడ కొత్తగా ఏదైనా యాడ్ చేయాలంటే ఇక్కడ మీరు డ్రాప్ డౌన్ లిస్ట్లో మీరు ఇక్కడ సెలెక్ట్ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ డ్రాప్ డౌన్ లిస్ట్లో మీకు ఏది ఎంటర్ చేయాలంటే అది ఇక్కడ మీకు వస్తుందండి. అండ్ ఆ తర్వాత మనం ఇక్కడ యాడ్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. యాడ్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ మళ్ళీ ఆ డీటెయిల్స్ అనేవి డిస్ప్లే అవుతాయి. నేను అప్లై చేసే పోస్ట్ 10th క్లాస్తో కాబట్టి 10th క్లాసే పెట్టి నేను అప్లై చేసినట్టు మీకు డిమాండ్ చేసి చూపిస్తున్నాను. ఓకే, మనకి నెక్స్ట్ స్టెప్ వచ్చి చూడండి. ఇక్కడ మనకి మనం ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫోటో అండ్ సిగ్నేచర్ మనకు ఆల్రెడీ పాత అప్లికేషన్స్లో ఏమైనా చేసి ఉంటే వాటిని మనం ఇక్కడ పెట్టేసి అప్లై చేయొచ్చు. లేకపోతే మనం మళ్ళీ ఫ్రెష్గా కూడా అప్లై చేయొచ్చు. ఇక్కడ బ్రౌజ్ క్లిక్ చేస్తే మనకి కొత్త ఫోటో అప్లోడ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ సిగ్నేచర్ కూడా అలాగే మనం అప్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఫోటో అండ్ సిగ్నేచర్స్ మనకి సైజ్ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయండి. ఫోటో అండ్ సిగ్నేచర్స్ మనకి ఇక్కడ ఫోటో వచ్చి 30 KB to 70 KB మధ్యలో ఉండాలి. అండ్ సిగ్నేచర్ కూడా మనకి ఇక్కడ 30 KB to 70 KB మధ్యలోనే ఉండాలి. అండ్ జేపీజీ పిక్చర్స్ మాత్రమే మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుందండి. ఓకే, ఆ రకంగా మనం అప్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ స్టెప్లో మనకి ఇక్కడ ఫైనల్గా మనం ఇక్కడ ఏదైతే డేటా సబ్మిట్ చేసామో అదంతా కూడా మనం కరెక్ట్గానే సబ్మిట్ చేసాము. అండ్ డిక్లరేషన్ అనేది యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ డిక్లరేషన్ టిక్ మార్క్ పెట్టాల్సి ఉంటుంది. అండ్ దాని తర్వాత మనం ఇక్కడ ఎక్కడి నుంచి అప్లై చేస్తున్నాం, మనం ఈ అప్లికేషన్ ఎక్కడి నుంచి అప్లై చేస్తున్నాం అనేది ఇక్కడ మనం ప్లేస్ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ మనకి ఇక్కడ డేట్ బై డిఫాల్ట్ ఇవాళ అప్లై చేస్తున్నట్టు మనకి ఈ డేట్ వచ్చేసిందండి. సిగ్నేచర్ కూడా మనకి డిస్ప్లే అవుతుంది. వన్స్ ఇది అయిపోయిన తర్వాత మనం ఇక్కడ ప్రివ్యూ అప్లికేషన్ క్లిక్ చేయాల్సి ఉంటుందండి. ప్రివ్యూ అప్లికేషన్ క్లిక్ చేస్తే మనకి ఇలా
అప్లికేషన్ ఫామ్ అనేది ప్రివ్యూ కనబడుతుంది. చూడొచ్చు మీరు ఇక్కడ కొన్ని డీటెయిల్స్ డిస్‌ప్లే అవుతాయి. వాటిలో ఏవైనా మిస్టేక్స్ ఉంటే మనం వాటిని కరెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందండి. మోడిఫై చేసుకోవచ్చు. ప్రెజెంట్ అయితే మనకి ఏ మిస్టేక్స్ లేనట్టుగా నేను అప్లికేషన్ సబ్మిట్ చేస్తున్నాను. అండ్ దీని తర్వాత చూద్దాం. ఓకే. రైట్. ఇంకొక స్క్రీన్ ఉందండి. రైట్. దీని తర్వాత రైట్. ఇలా అప్లికేషన్ ఫామ్‌లో ఇంకా కొంత డేటా కనిపిస్తుందండి. ఇది రెండో అప్లికేషన్ ఫామ్‌లో సెకండ్ పార్ట్. నేను మొత్తం డేటా మీకు చూపియలే కదా! ఫోటో తర్వాత మనకిలా ఇంకా కొన్ని ఫీల్డ్స్ వస్తాయండి. ఇవన్నీ ఓకే అనుకున్న తర్వాత మనం ఏం చేయొచ్చు అంటే నెక్స్ట్ స్టెప్‌కెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ స్టెప్‌కెళ్తే మనకిక్కడ చూద్దాం. నెక్స్ట్ స్టెప్‌లో మనకిక్కడ రైట్. రైట్. ఇక్కడ సబ్మిట్ క్లిక్ చేయాల్సి ఉంటుందండి. సబ్మిట్ క్లిక్ చేసిన తర్వాత మనకిక్కడ ఆహ్, మనకి నెక్స్ట్ స్టెప్‌కెళ్తాము. సబ్మిట్ క్లిక్ చేసిన తర్వాత మనకి పేమెంట్ పేజ్‌కెళ్ళిపోతాం. ఇక్కడ పేమెంట్ పేజ్ వస్తుందండి. ఓకే. పేమెంట్ పేజ్ వస్తుంది. మనకి పేమెంట్ పేజ్‌లో ఇలా మనం పేమెంట్ చేసేటప్పుడు ఏ ఏ ఏ మోడ్‌లో మనం పేమెంట్ చేస్తున్నాం. డెబిట్ కార్డా, క్రెడిట్ కార్డా, ఇంటర్నెట్ బ్యాంకింగా, యూపీఐ తోటా మీరు ఇక్కడ ఏదైతే సెలెక్ట్ చేసుకుంటారో దాని ప్రకారం మీకు ఇక్కడ స్క్రీన్ అనేది ఓపెన్ అవుతుందండి. నేను సెలెక్ట్ చేసుకున్నది బై డిఫాల్ట్ డెబిట్, క్రెడిట్ కార్డ్ ఉంది కాబట్టి సో, క్రెడిట్ కార్డ్ నెంబర్ గాని, డెబిట్ కార్డ్ నెంబర్ గాని ఎంటర్ చేయాలి. అండ్ దాని తర్వాత కార్డ్ హోల్డర్ మీరే అవ్వక్కర్లేదు. ఎవరితోటైనా కూడా మీరు పే చేపియొచ్చు. అండ్ అందరికీ దగ్గర క్రెడిట్ కార్డ్ ఉండాల్సిన అవసరం లేదు కదా! డెబిట్ కార్డ్ కూడా ఉండాల్సిన అవసరం లేదు. మీరు ఎవరైనా పే చేయొచ్చు. బట్ మీరు పే చేసేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరు పే చేస్తే మీకు రీఫండ్ అవుతుంది. వేరే వాళ్ళు పే చేస్తే వేరే వాళ్ళకి కూడా అమౌంట్ అనేది రీఫండ్ అవుతుంది. మీరు తర్వాత మీకు రీఫండ్ అవ్వాలి అంటే మీరే పే చేస్తే బెటర్ అండి. మీ ఎగ్జామినేషన్ ఫీ మీరు పే చేస్తే మీకే రీఫండ్ అవుతుంది. లేకపోతే వేరే వాళ్ళు పే చేస్తే వేరే వాళ్ళకి రీఫండ్ అవుతుంది. తర్వాత మీరు వాళ్ళని బ్రతిమలాడాల్సొస్తుంది. ఓకే. నేను ఇక్కడ పెట్టినది ఫీమేల్ కేటగిరీ కాబట్టి నాకు ఇక్కడ 250 రూపీస్ అనేది చూపిస్తుంది. అలాగే ఎవరైతే ఎస్సీ, ఎస్టీ వాళ్ళు ఉంటారో, ఓబీసీ నాన్ క్రిమి లేయర్ ఉంటారో, ఎక్స్ సర్వీస్ మెన్ ఉంటారో వాళ్ళకి కూడా 250 ఎగ్జామినేషన్ ఫీయే వస్తుందండి. వన్స్ మనం ఇక్కడ పే నౌ క్లిక్ చేయాలి. పే నౌ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా పేమెంట్ అయిపోయిన తర్వాత మనకి పేమెంట్ రిసిప్ట్ డీటెయిల్స్ అనేవి వస్తుందండి. నేనైతే యాక్చువల్లీ పేమెంట్ చేయలేదు. ఇలా పేమెంట్ డేటా అనేది వస్తుంది. ఓకే. పేమెంట్ కంప్లీట్ చేయలేదు. ఎందుకంటే నేను అప్లికేషన్ డమ్మీ డేటా తోటి చేస్తున్నాను కాబట్టి. ఓకే. వన్స్ మనం అది అయిపోయిన తర్వాత మనం బ్యాక్ వస్తే చూడండి ఇక్కడ మనకి ఇలా మనకి రిజిస్ట్రేషన్ నంబరు, తర్వాత పోస్ట్ నేము అండ్ అప్లికేషన్ స్టేటస్, మోడిఫికేషన్ స్టేటస్, పేమెంట్, వెరిఫై పేమెంట్, వ్యూ అప్లికేషన్ ఇలా కొన్ని డేటా కనిపిస్తుంది కదా! మనం అంతా కంప్లీట్ చేసిన తర్వాత ఇక్కడ అప్లికేషన్ స్టేటస్‌లో పేమెంట్ కంప్లీటెడ్, అప్లికేషన్ సబ్మిటెడ్ సక్సెస్‌ఫుల్లీ అని ఉంటుంది. అండ్ పేమెంట్ సక్సెస్‌ఫుల్ అని ఉంటుంది. అండ్ వెరిఫై ఇక్కడ మనకి ఏం అవసరం లేదు. వ్యూ అప్లికేషన్ ఇక్కడ కన్ను సింబల్ కనిపిస్తుంది కదా! దీన్ని క్లిక్ చేస్తే మనకి అప్లికేషన్ అనేది మళ్ళీ కనిపిస్తుందండి. సో, ఇలా మనము ఈ రిక్రూట్‌మెంట్‌కి సంబంధించిన అప్లికేషన్ ఫైనల్‌గా మనము కంప్లీట్ చేసుకోవచ్చు. వన్స్ ఇదంతా అయిపోయిన తర్వాత మనకిక్కడ ఆహ్, అప్లికేషన్ ఫార్మ్ సబ్మిట్ అయినట్టు మనం అర్థం చేసుకోవచ్చండి. సో, ఇలా మనము ఈ ఆర్ఆర్‌బీకి సంబంధించిన ఏదైతే నోటిఫికేషన్ ఉందో, ఆ నోటిఫికేషన్‌కి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఫైనల్‌గా మనం కంప్లీట్ చేసుకోవచ్చు. సో, ఇలా అప్లికేషన్ చేయడంలో మీకేమైనా డౌట్స్ ఉంటే మీరు నా వీడియో చూసిన తర్వాత మీకేమైనా డౌట్స్ ఉంటే ఫర్దర్‌గా మీరు నన్ను కాంటాక్ట్ అవ్వండి. నేను మీకు హెల్ప్ చేస్తానండి. అలాగే నోటిఫికేషన్ సంబంధించిన ఎలిజిబిలిటీ డీటెయిల్స్, క్వాలిఫికేషన్ ఎలా ఉండాలి, ఫిజికల్ మెజర్మెంట్స్ ఇవన్నీ కూడా దీంట్లో మీకు నోటిఫికేషన్‌లోనే వాళ్ళు ఇచ్చారు. సో, ఈ పీడీఎఫ్ కాపీస్ మీరిక్కడ చూసుకోవచ్చు. మన అప్లికేషన్స్ కంప్లీట్ చేసేటప్పుడు మనకిక్కడ డైరెక్ట్‌గా మనకిక్కడ ఆర్ఆర్‌బీ వెబ్‌సైట్ పేజ్‌లోనే ఆర్ఆర్‌బీ సికింద్రాబాద్ వెబ్‌సైట్‌లోనే మనం డైరెక్ట్‌గా చూసుకోవచ్చండి. మనం నోటిఫికేషన్ నంబర్ మాత్రం మనకు గుర్తుండాలి. ఇవి నోటిఫికేషన్ నంబర్స్ అండి. 01, 02 అనేవి నోటిఫికేషన్ నంబర్స్. ఆల్రెడీ ఇక్కడ వెబ్‌సైట్ ఓపెన్ అయింది. అందుకని మీకు నేను ఈ లింక్ క్లిక్ చేసినప్పుడు నాకది డైరెక్ట్‌గా ఓపెన్ అవ్వట్లేదు. సో, ఇలా చూడండి. ఓకే. ఇలా డైరెక్ట్‌గా మనకి వెబ్‌సైట్‌కెళ్ళిపోతాం. వెబ్‌సైట్‌లో నోటిఫికేషన్స్ నేను ఓపెన్ చేశాను. సో, వీటిని మీరు చూసుకొని మీరు అర్థం చేసుకోవచ్చు. ఏమైనా సందేహాలుంటే మాత్రం నన్ను మీరు ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వచ్చండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీరు ఫ్యూచర్‌లో నా నుంచి పొందాలనుకుంటే నా యూట్యూబ్ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.